పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటి వాటా తగ్గించడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు. రైతులంటే ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బూతు పురాణం మానుకోవాలని అన్నారు. తాము మాట్లాడితే తట్టుకోలేనన్నారు. సాగు భాష తప్ప సాగుపై సీఎంకు సోయలేదన్నారు గులాబీ నేతలు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించారు. ప్రాజెక్టుకు 90 టీఎంసీలు హక్కుంటే 45 టీఎంసీలు చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవటం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై బహిరంగ సభలు, ప్రాంతాలు, తేదీలపై నేతలతో చర్చించారు కేసీఆర్. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కుర్చీకి మర్యాద ఇస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ గల్లీల్లో తిరిగినోన్ని తాను బూతులు స్టార్ట్ చేస్తే తట్టుకోలేమన్నారు. కేసీఆర్ ను తిడుతున్నందుకు చాలా కోపంగా ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో అల్విన్ కాలనీకి చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకెళ్ళి ఏం చేసినవారు అయ్యా నువ్వు అంటే, లాగుల తొండలిడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్యా గీదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. సీఎం రేవంత్ రెడ్డికి సాగు భాష తప్ప సాగుపై సోయలేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అందరినీ తొక్కుకుంటూ వచ్చాను అని గర్వంగా చెప్పుకునే రేవంత్ ఇప్పుడు రైతులనే తొక్కుతున్నారని ఎక్స్ లో పోస్టు చేశారు. రేవంత్ విధ్వంసకర పాలనకు బలైపోతోంది రైతే అని ఆరోపించారు. యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైతే కాంగ్రెస్ ఏం చేస్తోందని ఎక్స్ లో పోస్టు చేశారు హరీష్.